అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాల గురించి అయితే చర్చించడం జరిగింది అట్లాగే అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే మున్సిపాలిటీస్ ఉంటాయో ప్రాంతాలు ఉంటాయో దాదాపుగా 27 మున్సిపాలిటీలను అయితే జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పేసి క్యాబినెట్ అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అట్లాగే క్యాబినెట్ లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కీలక చర్చ జరిగినట్లయితే మనకైతే తెలుస్తుంది సో ఈ రోజు అయితే మరి 6-15 అంటే ఇంకా కొద్దిసేపటి తర్వాత రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే రాను కుమిదిని గారు ఈరోజైతే ప్రెస్ మీట్ అయితే నిర్వహించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజైతే నోటిఫికేషన్ అయితే వచ్చేది ఉంది సో అది ఆ విషయం కొద్దిగా పక్కన పెట్టేస్తే జిహెచ్ఎంసీకి సంబంధించి కనుక న్యూస్ చూస్తే ఏదైతే మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే కొన్ని సంవత్సరాల నుంచి అయితే హైదరాబాద్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది సో ఆ నేపథ్యంలోనే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే దాదాపుగా 27 ప్రాంతాలను మున్సిపాలిటీలను అయితే జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో అందులో విలీనం చేయాలని చెప్పేసి క్యాబినెట్ అయితే సుదీర్ఘంగా ఒక చర్చ అయితే చేసిరు సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఒకసారి చూద్దాం హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే కొద్దిసేపటి క్రితం అయితే ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన మీటింగ్లో 27 అర్బన్ మున్సిపాలిటీలను విలీనం స్థానిక ఎన్నికల తదితర కీలక అంశాలపై చర్చించారు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయిస్తూ దీన్ని స్టడీ చేసి సమగ్రమైన రిపోర్టు అందించాలని చెప్పేసి కూడా కౌన్సిల్ని అయితే ఆదేశించారు అంటే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఔటర్ రింగ్ రోడ్ వెలుపల అంటే లోపల ఉన్నటువంటి ఏవైతే మున్సిపాలిటీస్ ఉంటాయో అంటే అభివృద్ధి చెందిన మున్సిపాలిటీ ఉంది కదా వాటి అన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసి మరి దీన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధి ఏదైతే ఉంటుందో దాన్ని పెద్ద ఎత్తున విస్తరించాలని చెప్పేసి కూడా క్యాబినెట్ అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తుంది సో ఇంకా జిహెచ్ఎంసీ బయట ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని జిహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రతిపాదించడంతో దీన్ని స్టడీ చేసి సమగ్రమైన రిపోర్టు అందించాలని కౌన్సిల్ ఆదేశించింది ఓఆర్ఆర్ లోపల జనాభా పెరిగిందని అన్ని మున్సిపాలిటీల్లో జనానికి మెరుగైన పౌర సేవలు అందించేందుకు మరింత అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే స్పష్టం చేసిరు మంత్రి శ్రీధర్ బాబు సో జనాభా అయితే జిహెచ్ఎంసీలో పెరిగిపోయిన నేపథ్యంలో ఆ మున్సిపాలిటీలో పెరిగిపోయిన నేపథ్యంలో వీటన్నిటిని కలిపి జిహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తే కనుక మరి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కావచ్చు ఇంకా ఏదైతే జిహెచ్కి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు ఉంటాయో వాటన్నిటి కూడా ప్రజలకు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో ఇక ఆ 27 మున్సిపాలిటీలు ఏవి అని చూస్తే అంటే ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉంటే ముఖ్యంగా పెద్దంబర్పేట కావచ్చు జల్పల్లి శంషాబాద్ తుర్కయాంజల్ మణికొండ నార్సింగ్ ఆదిబట్ల తుక్కుగూడ మేడ్చల్ దమ్మాయిగూడ నాగారం పోచారం గట్కేసర్ గుండ్లపోచంపల్లి తుమ్కుంట కోంపల్లి దుండిగల్ బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ బడంగ్పేట్ బండ్లగూడ జాగీర్ మీర్పేట్ బోడుప్పల్ పీర్జాదిగూడ జవహర్ నగర్ నిజాంపేట సో వీటన్నింటిని కూడా జిహెచ్ఎంసీలో కలిపేస్తారు సో ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ ఇవైతే కొన్ని మున్సిపాలిటీలుగా అట్లాగే కొన్ని కార్పొరేషన్లుగా అయితే అంటే వాటి స్వతంత్రంగా అయితే ఉన్నాయి సో వాటన్నిటిని కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపి జిహెచ్ఎంసీ దాని పరిధి కూడా పెద్దగా చేయాలని అయితే చూస్తున్నారు సో మరి రాబోయే కాలంలో అంటే 2026లో మరి జిహెచ్ఎంసీకి ఎన్నికలు కూడా జరగబోతాయి సో ఆ ఎన్నికలు అంటే ఇందులో ఇప్పుడు ఏవైతే విలీనం చేస్తారో ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇందులో కార్పొరేషన్లు ఉన్నాయి ఇప్పుడైతే వీటికి ఎన్నికలు అయితే జరగవు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో సో అప్పుడు కూడా తెలుసు సో ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి డివిజన్లు కూడా పెరుగుతాయి అనమాట అంటే ఇప్పటికైతే 150 డివిజన్లు అయితే ఉన్నాయి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉంటాయి అంటే కార్పొరేటర్స్ మేయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా సో ఇట్లా ఉన్నాయి వీటన్నిటి విలీనంతో జిహెచ్ఎంసీ పరిధి ఏదైతే ఉంటుందో ఇంకా అది పెద్దగా అవుతుంది మరి చాలా మందికి అయితే ఇందులో రాజకీయ అవకాశాలు కూడా చాలా వస్తాయి చాలా మంది కార్పొరేటర్లు అవుతారు చాలా మంది సో ఇట్లా అవకాశాలు అయితే పెరుగుతుంది సో ఈ మేరకు అయితే 27 మున్సిపాలిటీలను అయితే ప్రధానంగా క్యాబినెట్ చర్చించి జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయాలని అయితే ఒక చర్చ అయితే తీసుకొచ్చింది దానికి కూడా కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉందో దానికి మొత్తం కూడా వాళ్ళైతే అంగీకరించి ఈ 27 మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921 పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం